మిత్రులకి నమస్కారం అండి. ఈ రోజు ఒక దళిత మహిళ ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక టీచర్ గా తన కష్టంతో పార్టీలో ఆవిడ క్రమశిక్షణతో ఈ రోజు రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్నారు మన శ్రీమతి వంగల్పూడి అనిత గారు. అలాంటి అనిత గారి మీద ఈ రోజు గొడ్డల పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు, ఆవిడ మేకప్ గురించి, తనని బాడీ షేమింగ్ చేస్తూ తన వ్యక్తిగతాల గురించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడటం, నిజంగా ఈ రోజు ఆయన అలా మాట్లాడటం గొడ్డల పార్టీ సంస్కృతికి నిదర్శనం. ఈ రోజు ఆయన ఒక్క అనిత గారినే కాదు, స్త్రీ లోకాన్ని, మహిళా లోకాన్ని మొత్తాన్ని అవమానించాడు ఆయన. ఈ రోజు గుడివాడ అమర్నాథ్ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. తిరిగి మాట్లాడాలంటే మాకు 2 నిమిషాలు పట్టదు, కానీ మాది ఆ సంస్కారం కాదు. మాకు సంస్కారం అడ్డొస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పించినటువంటి క్రమశిక్షణ అడ్డొస్తుంది. కాబట్టి మేము అలాంటి వాళ్ళం కాదు, అలా మాట్లాడలేము మేము. కానీ ఈ రోజు మహిళా లోకాన్ని మొత్తం ఈ గొడ్డల పార్టీ నేతలు అవమానిస్తున్నారు. నిన్న కాక మొన్న అంబటి రాంబాబు, అంతకు ముందు ప్రసన్న కుమార్ రెడ్డి, ఈ రోజు అమర్నాథ్. ఇంత అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కనీసం ఈ చర్యల్ని ఖండించకుండా, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా ఉన్నాడంటే దేనికి సంకేతం? ఈ గొడ్ల పార్టీ సంస్కృతి, ఈ గొడ్ల పార్టీ అజెండా మహిళల్ని అవమానించడమేగా ఈ రోజు మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ అమర్నాథ్ రెడ్డి ఇలాంటి వైఎస్ఆర్సీపీ నేతలు మహిళల్ని అవమానించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. వాళ్ళకి స్త్రీ లోకం కఠినంగా వాళ్ళని శిక్షిస్తుంది. ఆల్రెడీ వాళ్ళని శిక్షించింది, అహపాతాళానికి తొక్కేసింది. అయినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. ఈ రోజు ప్రపంచం అంతా కూడా మహిళా శక్తిని గౌరవిస్తూ మహిళల్ని సామాజికంగా, రాజకీయంగా వాళ్ళని ఉన్నత స్థానంలో ఉంచాలని ప్రోత్సాహకాలన్నీ కూడా ప్రకటిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఈ గొడ్డల పార్టీ నేతలు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ప్రభుత్వం కూడా, పోలీస్ శాఖ వారు కూడా ఇలాంటి వాళ్ళని సుమోటోగా కేసులు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇంకా ఎవ్వరూ కూడా అలాంటి అరెస్ట్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే కనుక ప్రభుత్వం ఇక ముందు ఎవరు కూడా మహిళల గురించి మాట్లాడటానికి ముందుకి రారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ గుడివాడ అమర్నాథ్ వెంటనే మహిళా లోకానికి, అలాగే ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ అనిత గారికి వెంటనే క్షమాపణ చెప్పి తీరాలి. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక బహిరంగ సభలో ఒక మహిళను పక్కన పెట్టుకుని ఈ రోజు మహిళల్ని ఇంత ఘోరంగా అవమానిస్తున్నాడంటే ఏ ధైర్యంతో ఈ రోజు మాట్లాడుతున్నాడు అలాగా? కాబట్టి మహిళలందరూ కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి వెంటనే తప్పు తెలుసుకొని ఈ గుడివాడ అమర్నాథ్ బహిరంగంగా అనిత గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మహిళా లోకానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.